హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య ఆనంద భైరవి ఇంటికి వస్తుంది. ఆనంద భైరవితో శరణ్య, అత్తయ్య గారు, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలండి. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, అందుకే మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చాను. నిజంగా నాకు ఆయన్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. ఆయన మారిపోయారండి అని చెప్పి పాపం ఇంకా బాగా ప్రేమగా చెప్తూ ఉంటుంది శరణ్య. రాజేశ్వరరావు వెంటనే ఆనంద భైరవికి సైగ చేస్తారు, రూమ్లోకి తీసుకువెళ్ళు అని. ఆనంద భైరవి శరణ్యని రూమ్లోకి తీసుకువస్తుంది. అమ్మ శరణ్య, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి అని అంటారు. ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతుంది శరణ్య. నువ్వు దర్శన్కి విడాకులు ఇవ్వాలమ్మా అని అంటారు. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు, మీరేనా ఈ మాట అంటుంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఇలా అంటున్నారంటే దాని వెనుక బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడే ఆయనలో మార్పు వచ్చింది. ఎప్పుడూ నన్ను కోపగించుకుంటూ అసహించుకుంటూ ఉంటే ఆయన ఇవాళ నాకు దగ్గరుండి భోజనం తినిపించారు. ఇదిగో నా చేతికి ప్రేమగా వెన్నని రాశారు. సమీర్ అని దూరం పెడుతున్నారు. సమీర ఫోన్ చేస్తున్నా తన్ని అవాయిడ్ చేస్తున్నారు. అందుకే ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నా సంతోషాన్ని పంచుకోవాలనుకున్నాను. కానీ మీరు ఇలా అంటున్నారంటే ఏదో ఉంది. చెప్పండి అత్తయ్య గారు, నిజం చెప్పండి. అసలు ఏం జరిగింది? సమస్య ఏంటి అని అడుగుతుంది శరణ్య. ఇంకా వెంటనే ఆనంద భైరవి పాపం శరణ్యని హక్ చేసుకొని నిజమంతా చెప్తుంది. లహరిని ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మీ ఇద్దరు విడాకులు తీసుకోకపోతే లహరి జీవితం నాశనం చేస్తూ ప్రూఫ్స్ అన్నీ మీడియాకి పోలీసులకి ఇస్తానంటున్నాడని జరిగిందంతా చెప్తారు. ఇంకదంతా విన్న శరణ్య ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. అంటే లహరి మర్డర్ చేసిందనే ప్రూఫ్ వాడి దగ్గర ఉంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ కేసు నుండి లహరిని ఎలా బయటపడేయాలి అని పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ, అత్తయ్య గారు, మీరేమీ కంగారు పడకండి, జరిగేదంతా నేను చూసుకుంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ప్రాణం పోయినా నేను ఆయనకి విడాకులు ఇవ్వలేను. ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను. నాపై నమ్మకం ఉంచండి అత్తయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటూ పాపం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట శరణ్య. ఇంకలా బయటికి వచ్చి లహరిని చూసి, లహరి అని పాపం లహరిని హక్ చేసుకుంటుంది శరణ్య. వదినా అని ఏడుస్తూ ఉంటుంది లహరి. ఏడవద్దమ్మా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు, నేనున్నాను కదా, నేను ఈ సమస్యను చూసుకుంటాను అని చెప్పి పాపం ఇంటికి వెళ్ళిపోతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా అనన్య ఇదంతా చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆహా, ఈ ఎన్నాళ్ళ నిండో ఎదురు చూస్తున్నాను ఈ రోజు కోసం. ఆనంద భైరవి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చూస్తుంటే ఎంత మజా వస్తుందో. శరణ్య ఇప్పుడిప్పుడే మరిది గారికి దగ్గరైపోదామని, ఇద్దరు డూయెట్ పాడుకుందామని అనుకున్నట్టుంది. కానీ నేనిచ్చిన జలక్కి డూయెట్ కాదు కదా, దేనికి పనికిరాదు. అనన్య, సాధించావే, ఇవాళ పార్టీ చేసుకున్న తప్పేం లేదు అని వాళ్ళ ఏడుపులు చూస్తూ క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శరణ్య ఇంటికి రీచ్ అవుతుంది. శరణ్య, ఎక్కడికి వెళ్ళావు? నాకు కనీసం చెప్పలేదే, నేను వచ్చేవాణ్ణి కదా అని అంటారు దర్శన్. ఏవండి అది అని అంటుంది పాపం శరణ్య. ఏమైంది శరణ్య, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదండి అని చెప్పి పాపం చాలా డల్గా కూర్చొని ఉంటుందన్నమాట శరణ్య. ఏదో అయ్యింది, ఏం జరిగింది శరణ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళానండి, మీరు నాతో సంతోషంగా గడపడాన్ని పంచుకుందామని వెళ్ళాను అని తన రూమ్లోకి వెళ్ళిపోతుందన్నమాట పాపం శరణ్య. శరణ్యలో ఇంత మార్పు ఏంటి? సంతోషంగానే ఉంది కదా, ఎందుకు ఇంత డల్గా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు దర్శన్. కరెక్ట్గా అప్పుడే దర్శన్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. దర్శన్ పోలీస్ వైపు చూస్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు, ఇలా వచ్చారేంటి అని అడుగుతారు. మీ భార్యని మేము అరెస్ట్ చేయాలని వచ్చాం అని అంటారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారండి, నా భార్యని అరెస్ట్ చేయడం ఏంటి అని అడుగుతారు దర్శన్.
ఎందుకంటే మీరు వెళ్ళిన రెసార్ట్లో బ్యాక్ సైడ్ ఏరియాలో ఒక డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీని పాతి పెట్టింది. ఆ డెడ్ బాడీ చనిపోవడానికి అంటే అతను చనిపోవడానికి కారణం మీ భార్య శరణ్యనే అని మాకు ఒక ఇన్ఫార్మర్ కాల్ చేసి చెప్పారు. సో మేము తన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. శరణ్య గారు, శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్. అలా ఇంకా శరణ్య రూమ్లో నుండి బయటికి వస్తుంది. శరణ్య, ఏంటి శరణ్య, వీళ్ళు నీపై ఏదో తప్పుడు కేసు పెడుతున్నారు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. నువ్వేమి కంగారు పడద్దు, నేను ఇప్పుడే అమ్మకు కాల్ చేస్తాను అని అంటారు దర్శన్. ఆ హత్య చేసింది నేనేనండి అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఇన్స్పెక్టర్ అలా చూస్తూ ఉంటారు. చూడమ్మా శరణ్య, నువ్వేంటో నాకు తెలుసు. నేను స్త్రీవాదిని, కానీ నువ్వు ఈ కేసులో ఇరుక్కున్నావు. కేసుని నువ్వు హత్య చేశానని ఒప్పుకుంటున్నావంటే నీ గట్స్కి మెచ్చుకోవాలి. లీగల్గా చట్ట ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, తన్ని అరెస్ట్ చేయండి. దర్శన్ గారు, మీ భార్య స్వయాన హత్య చేశానని ఒప్పుకుంది కాబట్టి ఈ కేసు ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది అని చెప్పి శరణ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇన్స్పెక్టర్. పాపం ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అనన్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైందమ్మా అనన్య, ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడుగుతారు లీలావతి. అత్తయ్య గారు, ఒకసారి టీవీ ఛానల్ పెట్టండి, న్యూస్ ఛానల్ పెట్టండి అని అంటుంది అనన్య. ఇంకలా టీవీ ఆన్ చేయగానే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద భైరవి గారి కోడలు శరణ్య అరెస్ట్ అయింది. తను రిసార్ట్లో ఒక హత్య చేశానని ఒప్పుకొని అరెస్ట్ అయింది. పోలీసులు తన్ని ఈరోజు సాయంత్రమే అరెస్ట్ చేశారు అని చెప్పి ఇంకా న్యూస్లో అయితే బ్రేకింగ్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు. లహరి స్టన్ అయిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి అలా ఉండిపోతారు. అప్పుడే కరెక్ట్గా దర్శన్ ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మ శరణ్య ఈ మర్డర్ చేయడం ఏంటమ్మా? లేదు, తను అలా చేయలేదు. ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు అని పాపం ఏడుస్తూ కుప్పకూలిపోతాడు దర్శన్. నాన్న దర్శన్, నువ్వేమి కంగారు పడద్దు, ఇప్పుడే తన్ని వెళ్ళి మీట్ అవుదాం అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. పాపం శరణ్య అలా జైల్లో ఉంటుంది. శరణ్య అని దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్తారు. ఆనంద భైరవి, శరణ్య ఎందుకమ్మా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతారు. అత్తయ్య గారు, మీరు అడిగిన దానికంటే ఇది నాకు చాలా మేలనిపించింది. ఆయనతో నన్ను విడిపోవడం కంటే నా ప్రాణాలు తీసుకోవడమే నాకు కరెక్ట్ అనిపించింది. కానీ లహరి జీవితం నాశనం అవ్వకూడదు, అందుకే ఇలా చేశాను అత్తయ్య గారు. మీకు ఒక నిజం దాచిపెట్టాను అని జరిగింది చెప్తుందనమాట శరణ్య. ఎప్పుడైతే లహరి రిసార్ట్ నుండి బయటికి వచ్చేసినప్పుడు శరణ్యని చూసి శరణ్యకు మొత్తం చెప్తుంది కదా. సో శరణ్యని ఆ బాడీ మాయం చేస్తుంది. ఇవన్నీ ఇంకా జరిగిందంతా తనేం చేసింది అనేది ఆనంద భైరవితో చెప్తారు. అయ్యో శరణ్య, దానికి మార్గం ఇది కాదమ్మా. ఇప్పుడు చూడు నువ్వు ఎలా అరెస్ట్ అయ్యావో అని అంటారు. కానీ మన కుటుంబంలో లహరి బాగుంది కదా, అది చాలత్తయ్య గారు అని అంటారు. లేదమ్మా, ఎవ్వరికీ అన్యాయంగా శిక్ష పడడాన్ని నేను చూస్తూ తట్టుకోలేను. దీనంతటికీ కారణం ఎవరో బ్లాక్మెయిలర్ గారు ఉన్నారు. వాడిని ఖచ్చితంగా నేను చెప్తాను కదా, వాడికి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష వేస్తాను. ఇప్పుడు నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో అంతకు 100 రెట్లు వాడు ఆ బాధని అనుభవించేలా చేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా మాట ఇస్తారు శరణ్యకి ఆనంద భైరవి. పాపం అదంతా విన్న దర్శన్, శరణ్య, నువ్వు నా కోసం మాత్రమే కాదు నా కుటుంబం కోసం కూడా ఇంతలా ఆలోచిస్తున్నావంటే నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. దేవతలని నేను గుడిలోనే చూశాను, అమ్మ రూపంలో చూసుకున్నాను. కానీ నా భార్యగా కూడా ఒక దేవతే వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు నేను అపార్థం చేసుకున్నందుకు నాపై నాకే గిల్టీగా ఉంది. ఒక్కసారి నీ తప్పేమీ లేదని నువ్వు నిర్దోషిగా నిరూపణ అయ్యి బయటికి వచ్చేలా నేను చేస్తాను. నేను అమ్మ కలిసి నిన్ను ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి తీసుకువస్తామని చెప్పి ఇంకా పాపం గట్టిగా మాట ఇస్తాడు దర్శన్. ఇదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్, ఈ అమ్మాయి ఏదో తెలియక కేసులో అరెస్ట్ అయింది, నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి ఇంకా వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు.
ఆనందభైరవి దర్శన్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తారు. అమ్మా, అసలు ఎందుకో ఆ బ్లాక్ మెయిలర్ నాకు శరణ్యకి విడాకులు కావాలని అడిగాడు, అసలు వాడు ఎవరు అని అడుగుతారు దర్శన్. నాకు అదే అర్థం కావట్లేదు దర్శన్. ఈ ప్రపంచంలో నువ్వు శరణ్య విడిపోవాలి అని కోరుకునే ఏకైక వ్యక్తి ఒక్కరే, అది సమీర. నాకెందుకో ఈ బ్లాక్మెయిల్ వెనకాల సమీరా హస్తం ఉందేమో అనిపిస్తోంది అని అంటారు ఆనందభైరవి. అమ్మా, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. నేను నీకు ఒక విషయం చెప్పలేదు. నేను ఒక పెద్ద నిజాన్ని తెలుసుకున్నానమ్మా. ఆ రోజు రిసార్ట్లో కూడా శరణ్యపై అలాంటి తప్పుడు కేసు పెట్టించింది సమీరానని నాకు డౌట్గా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ మాట అంటుంటే అది నాకు నిజం అనిపిస్తుంది అని అంటారు దర్శన్. నీకు తెలీదు నాన్న, కళ్ళతో చూసేవని నిజాలు కాదు, ఒక్కొక్కరి రంగేంటో ఇప్పుడు చూద్దాం. నీకు శరణ్య విడిపించాలి అని ఉంటే ముందు మనం సమీరా ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి. నీకు సమీరా ఇల్లు తెలుసు కదా అని అడుగుతారు ఆనందభైరవి. తెలుసమ్మా, రా వెళ్దామని చెప్పి దర్శన్ ఆనందభైరవి సమీరా వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఒక్కసారిగా ఆ ఇల్లుని చూసి షాక్ అయిపోతారు ఆనందభైరవి. నాన్న, ఇది ఇది సమీరా ఇల్లా అని అడుగుతారు. అవునమ్మా, ఇదే సమీరా ఇల్లు అని అంటాడు దర్శన్. నాన్న, బ్లాక్ మెయిలర్ ఇక్కడికి నన్ను రమ్మన్నాడ్రా అంటే డౌట్ లేదు, సమీర్ అనేదంతా చేయించింది అని సీక్రెట్గా ఇంకా వెంటనే రోహిత్కి కాల్ చేసి ఒక ప్లాన్ చెప్తారనమాట ఆనందభైరవి. అలా ఇంకా ఆనందభైరవి దర్శన్ ఇద్దరూ సమీరా ఇంటికి వెళ్ళి ఇంకా కిటికీని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రకాష్, అమ్మ సమీరా, సమీరా ఒకసారి త్వరగా రామ్మా అని పిలుస్తూ ఉంటారు. ఏంటన్నయ్యా అని అడుగుతారు. న్యూస్లో చూడు, ఆ శరణ్య అరెస్ట్ అయింది చూసావా? అమ్మో, ఇప్పట్లో కూడా ఇంత అమాయకంగా ఉంటారని అస్సలు అనుకోలేదమ్మా. విడాకులు ఇవ్వకపోయినా జైలుకి వెళ్తాననుకున్నా మహా ఇల్లాలు. తను జైల్లో మర్డర్ కేసు అంటే ఆషామాషి అనుకుంటుందేమో, బయటికి రావడానికి మినిమం 10 ఏళ్ళు పడుతుంది. ఆలోపు నువ్వు దర్శన్ని దగ్గర చేసుకోవచ్చు కదా అని అంటాడు ప్రకాష్. అవునన్నయ్యా, నాకు ఈ న్యూస్ చూస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది. అవునన్నయ్యా, అసలు ఈ ప్లాన్ అంతా ఏంటి? ఆ లహరిని నువ్వు ఎలా బెదిరించావన్నయ్యా అని అడుగుతుంది సమీరా. ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట ప్రకాష్. నీకు జరిగిన అన్యాయాన్ని ఆ లహరికి కూడా తెలిసేలా చెయ్యాలనే తన్ని ప్రేమ అనే ముగ్గులోకి దింపా. తనతో క్లోజ్గా బిహేవ్ చేసినట్టు ఒకడితో నేనే వీడియో తీయించి తన్ని బ్లాక్మెయిల్ చేసేలా చేశా. ఆ రోజు కేవలం రిసార్ట్కి తను మత్తు మందు ఉన్న సిరప్ మాత్రమే తెచ్చింది, కానీ నేను దాన్ని దొంగతనంగా రీప్లేస్ చేసి విషం పెట్టాను, పాయిజన్ సిరప్ని పెట్టాను. అది తాగి వాడు పైకి పోయాడు. లహరి ఇరుక్కుంటుంది అనుకున్నాను. అక్కడి నుండి నేను వచ్చేశాను. కానీ శరణ్య వెళ్ళి ఇలా వేలు పెడుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మనకి ఒక దెబ్బకి 2 పిట్టలు అని ఇద్దరు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా డోరు బద్దలు కొట్టుకొని అలా ఆనందభైరవి ఎంట్రీ ఇస్తారు. ఒక్కసారిగా ఆనందభైరవిని చూసి షాక్ అయిపోతాడు ప్రకాష్ అండ్ సమీరా. వావ్, అన్న చెల్లెలిద్దరూ కలిసి నా కుటుంబంపై పగపట్టి నువ్వు నా కొడుకుని, నువ్వు నా కూతుర్ని ఎరగా మార్చుకోవాలనుకుంటున్నారా? రేయ్, ఈ ఆనందభైరవి కంఠంలో ప్రాణం ఉండగా నా కుటుంబానికి ఏమి కానివ్వనరా, దానికి ఇదే సాక్ష్యం అని చెప్పి గట్టిగా చెప్తారు. ఇంకా అలా చూసేసరికి మొత్తం పోలీసులందరూ వచ్చి చుట్టుముట్టేస్తారనమాట. అలా ఇంకా సమీరాని అండ్ ప్రకాష్ని. ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు. ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి, ఇన్స్పెక్టర్ గారు, మీకు నేను లైవ్లో వీడియో కాల్ చేశాను కదా, వీడి చరిత్ర అంతా వీడి నోటితోనే మీరే విన్నారు కదా అని అంటారు ఆనందభైరవి. అవును మేడం, విన్నాం. అండ్ మేము ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి ఆ పాయిజన్ ఉన్న సిరప్ బాటిల్ని కలెక్ట్ చేసుకున్నప్పుడు దానిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఇదిగో వీడి ఫింగర్ ప్రింట్స్ ఒకటే అని కూడా డిటెక్ట్ అయ్యాయి. కాబట్టి వీళ్ళిద్దరే అసలైన కల్ప్రిట్స్ అనే విషయం అర్థమైంది. వీళ్ళే చంపారని అర్థమైంది. రేయ్, ఏంట్రా, తప్పు చేసి బ్లాక్మెయిల్ చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా రస్కెల్ అని గట్టిగా కొట్టి అరెస్ట్ చేసి ప్రకాష్ అండ్ సమీరా ఇద్దరిని అలా ఇంకా జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు అరెస్ట్ చేసి పోలీసులు.
ఇంకా ఇన్స్పెక్టర్ అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే మొత్తం బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఆనందభైరవి గారి కోడలు అరెస్ట్ అయిన కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. ఎక్కడైతే తను దోషి అని ఒప్పుకుందో తను నిర్దోషం తేలింది, అసలైన హంతకుడు ప్రకాష్ అని తేలింది అని చెప్పి ఇంకా అది మొత్తం వేస్తూ ఉంటారనమాట. అలా పాపం శరణ్యని విడుదల చేస్తారు. శరణ్య బయటికి వచ్చి పాపం వెంటనే ఆనందభైరవిని హక్ చేసుకుంటుంది. ఇంకా ఆనందభైరవి, చూడమ్మా, నా కుటుంబం కోసం నేనెంత కష్టపడతానో నువ్వు కూడా ఇవాళ అంతే త్యాగం చేశావు. ఇకపై మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదు, రండి అని ఇద్దరిని ఇంకలా చెయ్యి భుజంపై వేసి ఇంటికి సగర్వంగా తీసుకువెళ్తూ ఉంటారు ఆనందభైరవి. ఇటువైపు బ్లాక్మెయిల్ చేసినందుకు ఒక వ్యక్తిని మర్డర్ చేసిన కేసు కింద ప్రకాష్ని అండ్ అనవసరంగా తప్పుడు కేసులో శరణ్యని ఇరికించిన పాపాన సమీరకి ఇద్దరికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు పోలీస్. ఇటువైపు ఆనందంగా శరణ్య, దర్శన్ మళ్ళీ ఆనందభైరవి ఇంట్లో కుడికాలు పెట్టి ఇంటి లోపలికి వస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.